ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనస్సునివ్వండి. తెరవబడినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. మీ చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము. Isaiah chapter 54 verse 4. Fear not, for thou shalt not be ashamed, neither be thou confounded, for thou shalt not be put to shame. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతకరమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఎంతమంది ఈరోజు సిగ్గుపరచబడిన పరిస్థితిలో ఉన్నారండి, అలాగే అవమానపరచబడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రతిరోజు వాటిని తలుచుకొని కృంగిపోతున్నారేమో, వాటిని తలుచుకొని బాధపడుతున్నారేమో. అందుకనే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుము అంటున్నాడండి దేవుడు. మరి భయపడకుము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము. నీ జీవితంలో ఎవరైతే నిన్ను అవమానించారో, నీ జీవితంలో ఎవరైతే నిన్ను నిరాశపరిచారో, ఎవరైతే నిన్ను ఏడ్పించారో, నువ్వు సిగ్గుపడే విధంగా నేను చేశారో, ఈ పరిస్థితులన్నీ తలుచుకొని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. అయితే దేవుడు నీ జీవితంలో ఈరోజు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు భయపడద్దు, నువ్వు తలంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాది దేవుడు మన కోసము ఎన్నో అవమానాలు పొందాడండి. ఎన్నో పరిస్థితుల గుండా దేవుడు వెళ్ళవలసి వచ్చింది. మనం చేసినటువంటి సిగ్గుకరమైన పాపాల కోసం, మనం చేసినటువంటి తప్పుల కోసము, మనం చేసినటువంటి దోషాల కోసము ఆ ఘోర కల్వరి శిలువలో నేరము చేయని దేవుడు నేరాన్ని సహించాడు, భరించాడు. అలాగే అవమానించబడ్డాడు. ఏ పాపము చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా అవన్నిటినీ కూడా మన కోసం భరించాడు. ఎందుకో తెలుసా? ఈ పరిస్థితిని ఈరోజు మన జీవితాల్లో నుంచి తీసేసి నువ్వు భయపడద్దు అని చెప్పడానికి అవన్నిటి గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి ఈరోజు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ భయపడకండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నానని చెప్తున్నాడండి. సో ఇవన్నీ కూడా దేవుడు చెయ్యకపోయినా కూడా అనుభవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు తప్పులు చేసి మనం ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఆ తప్పుల నుంచి, ఆ బాధల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడండి. అలాగే ఒకవేళ చెయ్యని తప్పు కూడా నిన్ను సిగ్గుపరిచే విధంగా ఎవరైనా చేసినట్లయితే, నువ్వు చెయ్యకపోయినా కూడా నీకు అవమానం అనేది కలిగినట్లయితే, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఆ ప్లేస్లోనే దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడండి. ఎలాగ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే, బైబిల్లో మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞానుసారముగా మోకాల్లోని హామానుకు నమస్కరించి మొర్దెకై వంగకయు నమస్కారము చేయకొని ఉండగా. ఇక్కడ మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడండి. అయితే ఈయన రాజగుమ్మము దగ్గర కూర్చుంటాడు. ఇక్కడ హామాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను రాజుకు ఒక మంత్రి. అయితే అతను వస్తున్నప్పుడు, లోపలికి పోతున్నప్పుడు అక్కడున్న సేవకులందరూ కూడా అతనికి మోకాళ్ళు వంగి నమస్కారం చేసేవాడు. కానీ మొర్దెకై మాత్రం అలా చేసేవాడు కాదు. ఎందుకు అంటే, మొర్దెకై యూదుడండి. దేవుడికి తప్ప ఎవ్వరికి కూడా అలాగ మోకరించి నమస్కారం చేయకూడదు. కాబట్టి మొర్దెకై దేవుడి పట్ల ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి. కాబట్టి దేవుడికి తప్ప నేను ఎవ్వరికి ఈ విధంగా చెయ్యను అని తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి తనకి ఎంత ప్రాబ్లం అవుతున్నా, తనకి ఎంత నష్టం కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఆ పని చేయలేదు. అయితే మొర్దెకై పైన చాలా కోపం వచ్చినటువంటి హామాను ఎలాగైనా ఇతన్ని చంపాలన్న ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఇతను ఎవరు ఏంటని తెలుసుకొని, ఇతడు యూదా జాతికి చెందిన వ్యక్తి అని తెలుసుకొని ఆ యొక్క జాతి వారిని, ఆ ప్రజలందరినీ చంపేయాలని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చంపడానికి ఒక పన్నాగం పని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఒక గోత్రం వాళ్ళు ఉన్నారు, ఒక జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు మాట వినట్లేదు రాజు మాట అని చెప్పినప్పుడు, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేయమని చెప్పి రాజు పర్మిషన్ ఇస్తాడు. అయితే వాళ్ళందరినీ చంపడానికి హామాను పన్నాగం పన్నుతాడు. ఇలాంటి రూల్ పాస్ అయిందని తెలిసినటువంటి మొర్దెకై ఎంతో బాధపడి గోనెపట్ట వస్త్రాలు ధరించుకొని ఉపవాసం ఉండి వాళ్ళందరూ ప్రార్థన చేస్తాడు. అలాగే ఎస్తేరుకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే ఎస్తేరు అంటే, నేనేం చేయలేను, దేవుడు తప్ప నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు, నేను రాజు దగ్గరికి నన్ను పిలవకుండా పోతే నేను చచ్చిపోతానని చెప్పి భయపడుతుంది. కానీ మొర్దెకై అంటాడు, నువ్వు సహాయం చేయకపోతే దేవుడు ఇంకొక దిక్కు నుంచి సహాయం చేస్తాడని. ఈ విధంగా వాళ్ళందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు
దేవుడు ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేస్తాడు. మరి అదే రోజు రాత్రి మరి మొర్దెకైని ఏ విధంగానైనా చంపించాలని చెప్పేసి మరి మొర్దెకై కోసము ఉరికొయ్య ఒకటి రెడీ చేసి పెడతాడనమాట హామాను. మరి మొర్దెకైని చంపడానికి మరి రాజు దగ్గరికి పర్మిషన్ తీసుకోవడం కోసమని రావాలని అదే రోజు రాత్రి ఏ రోజైతే రాజుకి నిద్ర పట్టలేదో అదే రోజు హామాను వస్తాడనమాట. మరి రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి గ్రంథాలని తిప్పేసినప్పుడు రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకైకి ఎలాంటి బహుమానం ఇవ్వలేదని చెప్పి రాజు అతనికి ఎలాగైనా సన్మానం చేయించాలని ఆశపడి మరి అక్కడ ఎవరున్నారు అని పిలిచినప్పుడు హామాను ఉంటాడనమాట. హామాను అతని దగ్గరకు వస్తే మరి రాజు ఎవరైనా గనపరచాలంటే ఏం చేయాలా అని అంటే అప్పుడు హామాను అనుకుంటాడు నన్ను తప్ప ఎవరిని గనపరుస్తాడని చాలా పెద్ద పెద్ద లిస్ట్ చెప్పేస్తాడనమాట రాజు. అయితే వెంటనే రాజు అంటాడు ఇదంతా కూడా నువ్వు ఈ మొర్దెకైకి చేయాలి అన్నప్పుడు ఒక్కసారిగా మరి హామాను ఉలిక్కి పడతాడు. ఎందుకంటే తను మొర్దెకైని చంపడానికి పర్మిషన్ అడగడానికి వస్తే దేవాది దేవుడేమో మొర్దెకైని గనపరచాలని ఆశపడ్డాడు ఆ రోజు. ఒకసారి 6వ అధ్యాయం ఎస్తెరు గ్రంథంలో మనం చదివినట్లయితే ఏమేమి జరిగింది అనేది తెలుస్తుంది. నిజంగా చాలా అవమానకరముగా మరి హామాన్ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే మరి ఏ వ్యక్తిని అయితే ద్వేషిస్తున్నాడో, ఏ వ్యక్తిని అయితే అవమానపరచాలని చంపేయాలని వచ్చినాడో అలాంటి వ్యక్తిని తిరిగి ఆ రాజ్యంలో రాజు గుర్రం మీద ఎక్కించుకొని ఈ వ్యక్తి రాజు చేత గణపరచబడాలని అపేక్షించిన వ్యక్తి అని అతని ముందర ఈ హామాన్ చెప్పుకుంటూ అతని గుర్రాన్ని పట్టుకొని ఇతను నడిపించే విధంగా జరిగిందంటే ఒకసారి ఆలోచించండి. మన దేవుడు ఏం చేయలేడండి, మన కోసం ఏమైనా చేయగలడు. ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టించలేదండి దేవుడు. ఎందుకు తెలుసా? ఆ రోజు మరి దుష్టుడైనటువంటి హామాను ఉరికొయ్య రెడీ చేశాడు మొర్దెకై కోసం. కానీ దేవాది దేవుడు మొర్దెకైని ఏ ఉరికొయ్య మీద అయితే హామాను బలి తీయాలని కోరుకున్నాడో, ఏ వ్యక్తి అయితే అతని నాశనాన్ని కోరుకున్నాడో ఆ వ్యక్తి గణపరిచే విధంగా దేవుడు ఆ రోజు రాత్రి చేశాడు. అంటే దేవుడు పరిస్థితుల్ని ఏ విధంగా మార్చగలడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ రోజు నిద్ర పట్టకపోవడం రాజుకి, అలాగే ఆ గ్రంథాలు తెప్పించుకొని చూడడము, దాని ద్వారా మొర్దెకైని సన్మానించడము, ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే దేవుడు చేశాడు ఆ రోజు ఆ కార్యము. కాబట్టి మొర్దెకైని దేవుడు ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఎక్కడైతే మరి హీనంగా చూడబడ్డాడో అలాంటి స్థలంలోనే దేవుడు ఎంతగానో ఘనపరిచాడు. ఒకసారి ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే కాగా హామానును మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. విన్నాం కదండి, ఎవరి కోసమైతే హామాను ఉరి కొయ్య రెడీ చేశాడు ఆ ఉరి కొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారంటే హామాన్ అండి. దేవుడు కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎవరిని ఎక్కడ అవమానపరిచారో, మరి చంపేయాలనుకున్నారో తిరిగి అది ఎవరి మీదకి వచ్చింది? హామాను మీదకే వచ్చింది. అందుకే ఎప్పుడు కూడా ఇతరుల కోసం చెడ్డగా మనం కోరుకోకూడదండి. ఎవరు త్రవ్విన గుంటలో వాళ్ళే పడతారన్నట్లుగా హామాన్ జీవితంలో జరిగిందండి. ఎప్పుడు కూడా ఇతరులని మనం అవమానపరచాలని కానీ, సిగ్గుపరచాలని కానీ, వాళ్ళకి నష్టం కలుగజేయాలని ఎప్పుడు అనుకోకూడదండి. ఇది ఒక దుర్బుద్ధి. మరి హామాన్లో ఆ దుర్బుద్ధే తన జీవితానికి నష్టమయ్యేటట్లుగా చేసింది. హామాను ఏదైతే దేవుడి ప్రజలకు వ్యతిరేకంగా తాకీదు సిద్ధం చేశాడో ఆ తాకీదును అంతటిని కూడా మార్చే విధంగా దేవుడు చేశాడు. అంతేకాకుండా ఏ మొర్దెకై గుమ్మం దగ్గర కూర్చున్నాడో ఆ మొర్దెకైని అదే షూషాన్ పట్టణానికి ప్రధాన మంత్రిగా చేశాడండి దేవుడు. ఎస్తెరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాము. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడొచ్చు, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడను, యూదుల్లో గొప్పవాడినైన తన దేశంలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి ఏ వ్యక్తి అయితే రాజగుమ్మం దగ్గర కూర్చున్నాడో ఇప్పుడు రాజు అయినటువంటి అహష్వేరోషుకి ప్రధానమంత్రిగా చేయబడ్డాడండి. అలాగే తన ప్రజలందరి బాగోగులు చాలా చక్కగా చూసుకుంటున్నాడు, అలాగందరితో సమాధానంగా ఉన్నాడు, చాలామందికి ఇష్టడుగా ఉన్నాడండి మొర్దెకై. కొన్నిసార్లు దేవుడి కోసం మనం నిలబడినప్పుడు మన జీవితంలో ఎలా కనిపిస్తామంటే ఓడిపోయిన వారుగా, పనికిరాని వారుగా, చేతగాని వారుగా కనిపిస్తామండి. మొర్దెకై ఆ విధంగా కనిపించాడు. కానీ దేవుడు అలా విడిచిపెట్టాడా? లేదు కదా. సిగ్గుపరచబడ్డాడు, అవమానించబడ్డాడు హామాన్ చేత చాలాసార్లు. అయినప్పటికీ దేవుడు మర్చిపోలేదండి. మొర్దెకైని తిరిగి దేవుడు ఘనముగా హెచ్చించాడు, అద్భుతంగా చేశాడు. అలాగే ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల గుండానే పరిస్థితులతో ఎన్నో ఇబ్బందులు పడుతూ
మరి వేదన చెందుతున్నట్లయితే మొర్దెకై జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పదైనా ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఈ వాగ్దానము తండ్రి ఆనాడు మొర్దెకై జీవితంలో నెరవేర్చిన దేవుడు ఈరోజు ఎవరైతే నీ బిడ్డలుగా ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నారో, అవమానంగా ఫీల్ అవుతున్నారో తండ్రి నాయన, సిగ్గుగా ఫీల్ అవుతున్నారో, ఆ పరిస్థితులన్నిటినీ నీ నామానికి ఘనముగా వాళ్ళ జీవితంలో అద్భుతాలుగా మార్చి మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.